Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇంతకుముందు గార్డన్స్ మోడల్ గురించి మీకు క్లియర్గా అర్థం చేయించి ఒక చిన్న ప్రాబ్లం కూడా చేసాము, గుర్తుంది కదా లాస్ట్ క్లాస్. అది పర్ఫెక్ట్ అయితే ఈ క్లాస్కి రండి. దాని బేస్ మీద ఈరోజు ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎస్ఏ ప్రాబ్లం గార్డన్స్ మోడల్లో, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈజీ కూడా, పెద్ద ఏం కష్టపడక్కర్లేదు, ఏం కన్ఫ్యూజ్ ఒకరు పెద్దగా ఉంది కదా దీని సొల్యూషన్ ఏంటి అనేది ఏం టెన్షన్ అక్కర్లేదు. ఈజీగా అర్థం చేయిస్తాను మీకు. ఒక 5-10 నిమిషాలు నాకు ఫోకస్ చేయండి, సరిపోతుంది. ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ప్రాబ్లం చూడండి. ద ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేషియో ఈజ్ 11%. ఈక్విటీ క్యాపిటలైజేషన్ రేషియో అంటే కేఈ, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కేఈ 11%. నేను ఇక్కడ బ్లాక్ పెన్తో బ్లూతో ఇప్పుడే రాశాను, ఇంతకుముందు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. కేఈ ఈజ్ 11%. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ 20 రూపీస్. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఈ ఏంటి 20 రూపీస్ ఇచ్చాడు. తర్వాత డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ద షేర్స్ యాజ్ పర్ గార్డన్స్ మోడల్ వెన్, గార్డన్ మోడల్ ప్రకారం వాల్యూ కనుక్కోమన్నాడు, వాల్యూ ఆఫ్ ద షేర్స్. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే వెన్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 12%, 11%, 10%. రేట్ ఆఫ్ రిటర్న్ మారుతూ ఉందట, ఫ్లక్చుయేటింగ్. ఒకవేళ 12% అయితే ఎట్లా, 11% అయితే ఎట్లా, 10% అయితే ఎట్లా. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి ఇక్కడ మనకి, ఇది ఆర్ కదా, ఇది ఆర్. రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇది ఆర్ వాల్యూ మారుతూ ఉంది. అండ్ అజ్యూమింగ్ ద ఫాలోయింగ్, ఇంకేమన్నాడు, 90% రిటెన్షన్, డివిడెండ్ 90% రిటెన్షన్ చేసుకుంటే ఎట్లుంటుంది, 80% రిటెన్షన్ అంటే ఉంచుకుంటే, రిటెన్షన్ అంటే ఉంచుకోవడం, 90% రిటెన్షన్, 80% రిటెన్షన్ అండ్ 50% రిటెన్షన్. ఈ 3 కేసులలో మనము వాల్యూ కనుక్కోవాలి. ఈ 3 కేసులు మనం తీసుకోవాలి. కానీ ఈ 3 కేసులలో ఒకవేళ ఈ కేసు తీసుకున్నాను అనుకో, 90% రిటెన్షన్, దీంట్లో కూడా రేట్ ఆఫ్ రిటర్న్ మారుతూ ఉంది. ఒకసారి 12% అంటాడు, ఒకటి 11 అంటాడు, ఒకటి 10 అంటాడు. ఇట్లా ఏమవుతుంది అంటే, ఈ కేసు మనము తీసుకుంటే కనుక, ఇది నేను హెడ్డింగ్ పెట్టాను చూడండి, వెన్ రిటెన్షన్ రేషియో ఇస్ 90%, రిటెన్షన్ రేషియో 90% అయితే ఇక్కడ ఏ బిట్ 12% రేట్ ఆఫ్ రిటర్న్, బి బిట్ రేట్ ఆఫ్ రిటర్న్ 11%, సి బిట్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఇట్లా చేయాలి మనం. ఫార్ములా వేసేసాను ముందు, ఫార్ములా తెలుసు కదా, P ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ 1 - B బై KE మైనస్ BR, ఫార్ములా రాశాను. ఇప్పుడు ఫస్ట్ మనము 90% రిటెన్షన్ వేసుకుంటున్నాము. వెన్ రిటెన్షన్ రేషియో ఇస్ 90%, రిటెన్షన్ రేషియో అంటే ఏంటి, B కదా, B. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 12%, ఇది ఒక బిట్ అనుకోండి, రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 12%. రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% అంటే సెకండ్ బిట్, రేట్ ఆఫ్ రిటర్న్ 10% అంటే మూడో బిట్టు. ఇక్కడ దాకా నేర్చుకోండి, మిగిలిందంతా ఆటోమేటిక్ వస్తుంది. కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రేట్ ఆఫ్ రిటెన్షన్ రేషియో ఇస్ 90% అన్నాడు. రిటెన్షన్ రేషియో అంటే బి కదా, బి ఈజ్ 90% అనుకోండి. ఇక్కడ ఏ బిట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 12%, రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఆర్ 12%. ఇప్పుడు ఫార్ములా ప్రకారం వేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 11 అంటే 11% అంటే 0.11 కదా, 11/100 వేస్తే 0.11 కదా ఇది. అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఈ 20, ఈ రెండు పర్మనెంట్, ఇవి మారవు. మనకు కావాల్సిన 4 ఐటమ్స్. ఒకటి ఈ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ 20 రూపీస్, బి రెండవది, బి అంటే ఇక్కడ మనకి రిటెన్షన్, మూడవది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇది, ఇంకా నాలుగవది ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ 4గిట్లో 2 మాత్రం అస్సలు మారవు, అందుకని నేను ఇక్కడ కింద రాసేసాను కేఈ అండ్ ఈ 2 వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్. ఇక మారేవి ఏంటి అంటే ఆర్ అండ్ బి, ఈ 2 మారుతుంటాయి. ఇప్పుడు ఈ కేసులు తీసుకుంటే రిటెన్షన్ రేషియో 90% ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ 12% అయితే ఎట్లా, రేట్ ఆఫ్ రిటర్న్ 12% అయితే ఎట్లా. అప్పుడు మనం ఫార్ములా వేసుకున్నాము, P ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే మారదు కదా, ఈ ఏంటి మనకు తెలుసు 20 వేసాము, 20 ఇంటూ 1 - B అంటే ఏంటి, రిటెన్షన్ రేషియో ఎంత 90% అన్నాడు. 90% అన్నప్పుడు 0.90, 90/100 అంటే 0.90, ఇది వేసాను. డివైడెడ్ బై కేఈ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 0.11, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నాడు కదా 11%, 11% అంటే 0.11, అది వేసాను. ఇది కూడా మారదు,
ఎప్పుడు ఇది ఎక్కడ పోయినా కేఈ అంటే ఇదే వేసేయడం, అండ్ ఈ అంటే కూడా ఇదే వేసేయడం. వేసేసాము. వేసినాక మైనస్ బీఆర్. బి అంటే మనకు తెలుసు రిటెన్షన్ 90%. 90% అంటే 0.90 ఇంటూ ఆర్. ఇక్కడ ఆర్ ఎంత? 12%. 12% అంటే 0.12 వేసాం. అర్థమైందా? ఇవన్నీ అర్థమైతే మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే 1000 రూపీస్ వచ్చింది. వాల్యూ ఆఫ్ ద షేర్ 1000 రూపీస్ వచ్చింది. ఈ బిట్ అర్థమైందా? కావాలంటే పాస్ చేసి మెల్లగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైతే ఇప్పుడు బి బిట్కి వస్తాము. ఇది వేసినప్పుడు దీంట్లో వాల్యూస్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గానే మనం ఇక్కడ వేస్తాం. ఓన్లీ ఇక్కడ మనం మారేది 12% నుంచి 11% మారుతుంది కదా. ఏది? రేట్ ఆఫ్ రిటర్న్. రేట్ ఆఫ్ రిటర్న్ ఇక్కడేమో 12% ఉండే, అంటే 0.12. ఇక్కడికి వచ్చేసరికి రేట్ ఆఫ్ రిటర్న్ 11% అంటున్నాము. కాబట్టి 0.12ని ఇక్కడ 0.11 వేసుకున్నాము. అర్థమైందా? ఇక్కడ 0.12 వేసుకున్నాం. ఎందుకంటే ఈ కేసులో 12%, ఈ కేసులో 11%. కాబట్టి 0. ఇది ఒక్కటే మారుతుంది. మిగిలిన వాల్యూస్ అన్నీ చెక్ చేసుకోండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 181 రూపీస్ వస్తుంది, 0.82 పైసా. ఓకేనా? అదే థర్డ్ బిట్కి వెళ్ళామనుకోండి, రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి? 10%. ఈ ఫస్ట్ కేసులో 12%, సెకండ్ కేసులో 11%, థర్డ్ కేసులో 10%. 10% కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వేసుకుంటాము. ఇక్కడ 0.11 బదులు 0.10 వేసాము, అంతే. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 100 రూపీస్ వచ్చింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు ఏమన్నాడు, మనం ఏం చేయాలి. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తెలుసు, ఎర్నింగ్స్ పర్ షేర్ తెలుసు. ఇక రేట్ ఆఫ్ రిటర్న్ ఇది మారుతూ ఉంది, రిటెన్షన్ కూడా మారుతూ ఉంది. ఒకవేళ రిటెన్షన్ 90% అయితే ఈ 3 సపరేట్ కేసులు తీసుకున్నాం. రేట్ ఆఫ్ రిటర్న్ 12%, రేట్ ఆఫ్ రిటర్న్ 11%, రేట్ ఆఫ్ రిటర్న్ 10%, అట్లా తీసుకున్నప్పుడు మనకి వాల్యూస్ ఏమవుతాయంటే, ఇక్కడ రిటెన్షన్ 90% అన్నాము, 90% వేసుకున్నాము. ఇది ఎర్నింగ్స్ పర్ షేర్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఇక రిటెన్షన్ ఒకటి 90%, అండ్ కేఈ మనకు తెలుసు 0.11 మైనస్ ఇది మళ్ళీ బీఆర్ అంటే బి మనకు తెలుసు 90% ఇంటూ ఆర్ ఈజ్ 12%. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీ బిట్లో ఇక్కడ 0.12 బదులు 0.11 వేసుకున్నాము, ఇక్కడ 0.10 వేసుకున్నాం, అంతే. ఇక ఈ మొత్తం వచ్చేసింది కదా. ఇది వచ్చిందంటే మిగిలిన మీరు చేసేయచ్చు. కొంచెం బుర్ర వాడితే వచ్చేస్తుంది. వీడియో పాస్ చేసి ఒకవేళ 80%లో ఉంటే ఈ 3 బిట్స్ ఇప్పుడు చేసినట్టు చేయండి. ఇక మూడవది, ఒకవేళ 50% రిటెన్షన్ అయితే 12%, 11%, 10% రేట్ ఆఫ్ రిటర్న్, అది కూడా చేయండి. లేకపోతే చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందు ఎలా చేస్తామో అలాగే వెన్ రిటెన్షన్ రేషియో ఈజ్ 80%, రిటెన్షన్ రేషియో 80% అయితే కనుక సెకండ్ బిట్కి వెళ్ళిపోతున్నాము. ఇది బీ బిట్లో మళ్ళీ 3 బిట్స్. రేట్ ఆఫ్ రిటర్న్ 12%, రేట్ ఆఫ్ రిటర్న్ 11%, రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఇప్పుడు చేసినట్టే. ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు చూడండి, P ఈజ్ ఈక్వల్ టు మనకి 20 మారదు కదా, ఈ మారదు, ఇంటూ 1 మైనస్ రిటెన్షన్ ఈజ్ 0.80, 80% కాబట్టి, డివైడెడ్ బై 0.11, ఇది కూడా మారదు. 0.11 అంటే ఏంటి? కేఈ, ఇది మారదు, మైనస్ బీఆర్ కదా, బి మనకు తెలుసు 0.80, ఆర్ అంటే ఇది 12% వేసుకున్నాము. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 285 వచ్చింది. ఇది అర్థమైందా? బీ బిట్ చూడండి. బీ బిట్లో మనం ఏం చేస్తామంటే సేమ్ వాల్యూస్ మొత్తం వేసేసి 0.12 బదులు 0.11 వేస్తాము. అదే సి బిట్కి వచ్చేసరికి 0.11 కాస్త 0.10 వస్తుంది. 0.12, 0.11, 0.10 వాల్యూస్ మనకి 285 రూపీస్ 0.71 పైసా, 181.82 అండ్ 133 వచ్చింది. అట్లాగే థర్డ్ బిట్కి వెళ్తాం. థర్డ్ బిట్ ఏమన్నాడు? రిటెన్షన్ 50%. ఓకే, రిటెన్షన్ 50% ఉన్నప్పుడు మళ్ళీ ఏ బిట్ 12% రేట్ ఆఫ్ రిటర్న్, 11% రేట్ ఆఫ్ రిటర్న్, 10% రేట్ ఆఫ్ రిటర్న్, మళ్ళీ 3 బిట్లు చేస్తాం. దీని కింద చూడండి, వెన్ రిటెన్షన్ రేషియో ఇస్ 50%, రేట్ ఆఫ్ రిటర్న్ 12%. ఇప్పుడు మనం ఇది అర్థమైంది కదా, ఇది అర్థమైతే సేమ్ ఇంతే. ఇప్పుడు చూడండి, 20 యాజ్ ఇట్ ఈస్ మారదు, 1 మైనస్ ఇది 50% కాబట్టి 0.50 వేసుకున్నాము, డివైడెడ్ బై ఇది మారదు కేఈ, ఇది ఈ పైనది ఇక్కడ వేసుకుంటాము, ఇంటూ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత 12% కదా. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 200 వచ్చింది.
ఇప్పుడు ఈ బిట్ అర్థమైంది కదా, అర్థమైందంటే వెన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 11%. ఇక్కడ 12 ఉండే ఇక్కడ 11 అయింది. అంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వేసుకొని 12 బదులు 11 వేస్తాం అంతే. 0.12 నుంచి 0.11. ఎందుకని రేట్ ఆఫ్ రిటర్న్ ఇక్కడ 11% కాబట్టి. అట్లాగే సి బిట్లో కూడా రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10%. 10% అంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది మొత్తం వేసుకోండి. ఇట్లా వేసుకొని ఇక్కడ 12 బదులు 10 వేస్తాం. 0.12 కాస్త ఇక్కడేమో 0.11 అయింది, ఇక్కడ 0.10 అయింది. క్యాలిక్యులేషన్స్ చేస్తే మనకి ఇట్లా వచ్చాయి. ఆన్ ది హోల్ మీరు చూస్తే కనుక రిటెన్షన్ ఆఫ్ ది డివిడెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ రిటెన్షన్ ఆఫ్ ది డివిడెంట్ 90% అయితే కనుక దాంట్లో 3 బిట్లు రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉందనుకోండి, మనకి వాల్యూ 1000 వచ్చింది. కొంచెం తగ్గింది 11% అయితే 181 రూపీస్ అయింది. అదే 10% అయితే 100 రూపీస్ తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా డివిడెంట్ని మనము రిటెన్షన్ ఆఫ్ ది డివిడెంట్ అక్కడ ఏమో 90% ఉండే కదా, ఇక్కడేమో 80% ఉంచుకొని 20% పే చేస్తున్నాం అనమాట. 80% రిటెన్షన్ ఉండి 20% పే చేసిన అప్పుడు కూడా మళ్ళీ రేట్ ఆఫ్ రిటర్న్ 12 ఉంటే ఇంత వచ్చింది, 11 అయితే ఇంత, అండ్ 10% అయితే ఇంత వచ్చింది. ఇక మూడవ కేసులో ఏమంటున్నాడంటే మీరు రిటెన్షన్ 50% ఉంచుకోండి, పే అవుట్ 50% అన్నాడు. ఒకవేళ 50% రిటెన్షన్ మన దగ్గర ఉంచుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ 12%, 11%, 10% అయితే ఎట్లా ఉంటుంది, ఆ వాల్యూస్ కూడా తగ్గుతూ వచ్చాయి. చూసారా, అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏం పెద్ద కష్టం కాదు ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ కోర్స్ చేసినా కానీ ఎస్ఏ క్వశ్చన్, గార్డెన్ మోడల్ కానివ్వండి, వాల్టర్ మోడల్ కానివ్వండి. వాల్టర్ కూడా మీకు ఎస్ఏ ప్రాబ్లం చేయించాను, కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఏం కష్టం కాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీ ఉంటుంది. 1 డే బిఫోర్ ఎగ్జామ్ కాదు, ముందుగా చేయండి, అప్పుడు మీకు ఎగ్జామ్ ముందర ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అసలు అవలీలగా ఎగ్జామ్ రాసేస్తాం కదా. ఈ రోజుతోటి మనకి డివిడెండ్ థియరీస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాను. చాలా కష్టం పడి, చాలా టైం తీసుకొని, ఎనర్జీ తీసుకొని చేస్తున్నాను. అమ్మ అనిపిస్తుంది, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను చేస్తానని అనుకోలేదు. ఏదో లైఫ్ వెళ్తుంది, దేవుడు ఇచ్చిన ఆ ఎనర్జీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు చెప్పడం నాకు రాసి పెట్టుంది, వినడం మీకు రాసి పెట్టుంది. అర్థమవుతా ఉంటే కొంచెం కామెంట్ బాక్స్లో రాస్తూ ఉండండి ఏదో ఒకటి, ఎందుకంటే మీరు కనపడరు, నేనైతే కనపడుతున్నాను. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ప్రాక్టీస్ బాగా చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.